నమ్మించి మోసం చేయాలనే ఫిలాసఫీని నరనరాన వంట బట్టించుకున్నారు ఈ అన్నదమ్ములు. నమ్మకమే పెట్టుబడిగా బిజినెస్ను ప్రారంభించి అతి తక్కువ సమయంలో 70,000 మంది నుంచి 3,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు. రాజస్థాన్లోని సికర్ జిల్లాకు చెందిన అన్నదమ్ములు సుభాష్ బిజరణి, రణ్వీర్ బిజరణిలో సుభాష్ సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారంటూ జనాల్ని నమ్మించి వారిని నట్టేట ముంచేందుకు పక్కా ప్లానింగ్ వేశారు ఈ అన్నదమ్ములు. కేంద్రం, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్మిస్తున్న ధోలేరా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ని వీరు తమ దోపిడీకి ప్రచార సాధనంగా వాడుకున్నారు. ధోలేరా స్మార్ట్ సిటీకి 110 కిలోమీటర్ల దూరంలో తాము 2014లో కొన్న ప్లాట్లో నెక్సా ఎవర్ గ్రీన్ అనే ఓ డమ్మీ కంపెనీని ప్రారంభించారు. ఈ నెక్సా ఎవర్ గ్రీన్ కంపెనీ తాలూకు ప్రచారానికి కేంద్రం నిర్మిస్తున్న ధోలేరా స్మార్ట్ సిటీ ఒరిజినల్ ఫోటోలు వాడుకుని ముమ్మరంగా ప్రచారం చేశారు. వీలున్నంత త్వరగా తమ ప్రాజెక్టులోని సొంత ఇళ్ళు, ప్లాట్లు, ఫ్లాట్లు బుక్ చేసుకోవాలని, ఆలస్యమైతే అందనంతగా ధరలు పెరిగిపోతాయని ఊదరగొట్టారు. అంతేకాదు, కొనేవాళ్లను తీసుకొచ్చే ఏజెంట్లకు భారీగా కమిషన్లు, ల్యాప్టాప్లు, బైకులు, కార్లు వంటి విలువైన బహుమతులు ఎడాపెడా ఇచ్చి పారేశారు. ఈ రెఫరల్ ప్రోగ్రాం బాగా సక్సెస్ కావడంతో అతి తక్కువ సమయంలో వారికి కోట్లు వచ్చి పడ్డాయి. దేశవ్యాప్తంగా 70,000 మంది నుంచి 2,676 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేటుగాళ్లు అందులో ఏకంగా 1,500 కోట్లు కమిషన్లకే ఖర్చు పెట్టారు. క్యాష్ ట్రాన్సాక్షన్లపై నిషేధం ఉన్నా ఏకంగా 250 కోట్ల రూపాయలని జనం నుంచి క్యాష్ రూపంలో తీసుకున్నారు. జనాన్ని మోసం చేయగా వచ్చిన వేల కోట్లతో లగ్జరీ కార్లు, హోటళ్లు, గోవాలో 25 రిసార్ట్లు, రాజస్థాన్లో మైన్స్ కొనుగోలు చేశారు. తాము వసూలు చేసిన నగదును 27 షెల్ కంపెనీలకు మళ్లించి ఆ తర్వాత కామ్గా కంపెనీ బోర్డు తిప్పేసి పరారయ్యారు. తమ ప్రాంతాల్లో ఎంతో హడావిడిగా చేసిన కంపెనీ కార్యాలయాలు రోజుల తరబడి మూతబడి ఉండటంతో అనుమానం వచ్చిన మదుపరులు ఆరా తీయగా అసలు భాగవతం బయటపడింది. దీంతో వారంతా లబోదిబోం అంటూ జోధ్పూర్ పోలీసుల్ని ఆశ్రయించగా వారు దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఈడీ చేపట్టిన సోదాల్లో ఈ అన్నదమ్ముల భాగవతం బయటకొచ్చింది.